చానూరు అమ్మవారి కోసం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె బయలుదేరింది. పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ఆభరణాలతో సారెను తీసుకుని వెళ్లారు. అలిపిరి పాదాల మండపం వద్ద సారెకు ప్రత్యేక హారతులిచ్చారు. ఏనుగు అంబారిపై వైభవంగా తిరుచానూరు పసుపు మండపం దాకా సారె ఊరేగింపు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కుంభలగ్నంలో అమ్మవారి పంచమీ తీర్థం కార్యక్రమం నిర్వహించనున్నారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక అక్కడ పరిస్థితి గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ప్రెసెంట్ అక్కడ తిరుమలలో అమ్మవారికి సారె సమర్పణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? చందు, ఇవాళ చూస్తున్నాం తిరుచానూరి అమ్మవారి పద్మావతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ చివరి రోజు పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లు అయితే భారీగా చేపట్టింది టీటీడీ. గతం కన్నా కూడా ఈసారి భిన్నంగా ఏర్పాట్లు చేపట్టి ఎక్కడికక్కడ క్రౌడ్ కంట్రోల్ సిస్టమ్ను చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి పుష్కరిణి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి భావించి క్రౌడ్ అంటే ఎలాంటి తొక్కిసలాట్లు, తోపులాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే మనం చూడొచ్చు టీటీడీఓ అలాగే స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు అయితే చేపడుతూ వచ్చారు. ఆ ఏర్పాట్లో భాగంగానే ఇవాళ అమ్మవారి సారె అంటే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారి పుష్కరిణి సారె వైభవం కంటిన్యూ సారె వస్తూ ఉంది. అంబారి మీద ఊరేగుతూ అలిపిరి నుంచి అలాగే పద్మావతి అమ్మవారి ఆలయం వరకు సారె జరుగుతూ వస్తూ ఉంది. ఈ సారె నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు అయితే చేపడుతూ వచ్చారు. దాదాపు ముందు ఉన్న అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. అలాగే ఈ భద్రతా చర్యలు చేపట్టడమే కాకుండా సారె ఊరేగింపు ప్రజలందరూ తిలకించేలా ఏర్పాటు చేశారు. ఈ సారె ఊరేగింపు అలిపిరి నుంచి ప్రారంభమైంది. మరో కాసేపట్లో తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది. టీటీడీ అధికారులు అంటే ఈఓ అలాగే ఎమ్మెల్యే దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అలాగే ఇదే కాకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతూ వస్తారు. ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వైభవం ఇవాళ చక్రస్నాన మహోత్సవంతో ముగించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అన్ని ప్రాంతాల నుంచి అంటే అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని భావించి అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. గతంలో కన్నా కూడా ఎప్పుడూ లేని విధంగా ముందస్తు పూర్తి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే మరో కాసేపట్లో పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవ వైభవం కూడా ప్రారంభమవుతుంది. ఆ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, సారె అమ్మవారికి సమర్పించే ఆలయం శ్రీవారి ఆలయం నుంచి ప్రతి ఏటా అమ్మవారికి సమర్పించే సారె కూడా ఉదయం 4 గంటలకు తిరుమల నుంచి ప్రారంభమైంది. ఆ సారె నేరుగా అలిపిరి మార్గం గుండా తిరుచానూరుకి చేరుతుంది. అలిపిరి నుంచి కాసేపు క్రితమే ఈ సారె ఊరేగింపు అంటే ఏనుగు మీద అంబారి మీద ఊరేగుతూ తిరుపతి నగర మాడా వీధుల్లో ఊరేగుతూ తిరుచానూరు అమ్మ ఆలయానికి తీసుకొస్తారు. ఈ సారె ఊరేగింపు కూడా సాగుతూ వస్తూ ఉంది. మరో కాసేపట్లో తిరుచానూరు ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు అయితే చేపట్టారు. అలాగే పుష్కరిణి పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవం కూడా కాసేపట్లో ప్రారంభం కానుంది. చందు, రవివర్మ, ప్రెసెంట్ అక్కడ అంటే ఈ రోజు ముగింపు దశకు వస్తే బ్రహ్మోత్సవాలు ఎవరన్నా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందా? చందు, ఇవాళ ఈ బ్రహ్మోత్సవాలకి ఆలయ పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి సంబంధించి ప్రముఖులు అంటే టీటీడీ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే అంటే దేవాదాయ శాఖ మంత్రి వస్తారని చెప్పి సమాచారము, వస్తారు లేదని స్పష్టత రాలేదు. వచ్చేట్టుగా సమాచారం అయితే ఉంది. టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మరింత ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేపట్టారు. అదే కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతూ వచ్చారు. గత ఏడాది పరిగణలోకి తీసుకుంటే గత ఏడాది అయితే పుష్కరిణి వద్ద వేలాదిగా భక్తులు పాల్గొనడం పుణ్యస్నానాలు ఆచరించేందుకు పాల్గొన్న కారణం చేత తోపులాట్లయితే జరిగాయి. ఈ నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. అలాగే మనం చూడొచ్చు అంటే ఇవాళ అమ్మవారి పుష్కరిణి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇక ఏర్పాట్లన్నీ కూడా చేపడుతూ వచ్చారు. అలాగే మన పుష్కరిణి మేడం ఇవాళ అమ్మవారి పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవ వైభవానికి ఎట్లా జరుగుతూ ఉంది, ఏంటి ఈ ర్యాలీ ఎట్లుంది? సారీ అది మాట్లాడేసి ఇవాళ చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు చేపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లన్నీ పూర్తయి మరో కాసేపట్లో ఈ చక్రస్నాన మహోత్సవం అయితే ప్రారంభం కానుంది. చందు, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.